దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవాతి దేవుడు మరొకసారి మనల్ని ఈ రీతిగా నిలబెట్టినందుకు ఆయనకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. ఈ దినము మరి మనము నేర్చుకోబోయేది నిన్నటి దినాన మనం ఏం చెప్పుకున్నామండి, మేలు కొరకు మేలు దేవుడు చేసే గొప్ప మేలు ఎలా ఉంటాయని. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను ప్రకృతిలో ఒక చెరువుని. మరి చూడండి, అన్నీ మీకు చక్కగా కనబడుతున్నాయి రోడ్లు. చూడండి, మరి ఈ రీతిగా దేవుడు సమస్తమును కూడా దయచేసి ఉంచాడు మన కొరకు, మన అందరి కొరకు. మరి చూడండి, సింహపు పిల్లలు ఆకలి గొనిగి లేమి కలిగి ఉంటాయంట. అయితే యెహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదువై ఉండదని లేఖనాలు వివరిస్తున్నాయి. మరి మనం మేలులు పొందుకుంటున్న వారము ఎలా ఉండాలంటే 7వ అధ్యాయము 3వ వచనంలో కూడా యెహోవాయందు నమ్మిక ఉంచాలంటండి. నమ్మిక ఉంచి స్థిరముగా ఉండి మనం ఏం చేయాలంటే ప్రభువునందు స్థిరులై ఉండి సత్యమును అనుసరించి నడవాలంట. అప్పుడు మనకి మేలు కలుగుతుందంటండి. మేలు కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు మనకి ఏ మేలు కొదువై ఉండదని లేఖనాలు వివరిస్తున్నాయండి. చూడండి, మరి దేవాతి దేవుడు సమస్తమును కూడా సృజించిన సర్వసృష్టికర్త. ఆయనకి అసాధ్యమనేది ఏదైనా కలదండి. 31వ కీర్తన మరి 19వ వచనంలో కూడా ఓ మాట చెప్తున్నారండి. ఏమని అంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నవారికి అంటే ఆయన మేలు చెయ్యక మానడంటండి. నరుల ఎదుట ఆయన్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువుగా ఉండదంటండి. మరి అంత మేలు దాచిపెట్టించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము? మన హృదయము ఆయనకి ఇష్టమైనది బలియాగముగా మన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడండి. ప్రతిదినము ప్రతి క్షణము ఆయన్ని స్తుతించేవారిగా, ఆయన మహిమపరిచేవారిగా. మనం ఊపిరి ఉందంటే అది మనకి మేలైనదండి. మనం జీవిస్తున్నామంటే అది కేవలం అది మేలైనదేనండి. చూడండి, మనం అందరి కొరకు, అధికారుల కొరకు, మరి రాజకీయ నాయకుల గురించి, మరి అధికారులు అనగా మరి పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాంటి అనేకమైనవి వస్తాయండి. మరి అధికారుల గురించి మనం ప్రార్థించేవారిగా ఉండాలి, రాజకీయ నాయకులను ప్రార్థించేవారిగా ఉండాలి, దైవజనుల కొరకు ప్రార్థించేవారిగా, వారి సేవకుల కొరకు ప్రార్థించేవారిగా. సమస్తము కూడా దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. వాటిలో ఏది కూడా మనం విడిచిపెట్టకుండా ప్రభువుని స్తుతించి మహిమపరిచేవారిగా ఉండాలి. మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు చెల్లిస్తున్నానండి. మీరు నన్ను సహకరిస్తున్నందుకు మీకు నిండు వందనాలండి. నా కొరకు మీరు ఒక చిన్న బెల్ బటన్ నొక్కాలండి. మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నాతో ప్రార్థన సహాయం కోరిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుందండి. ప్రతిదినము మేము ప్రార్థిస్తున్నామండి. మీ అందరి కొరకు ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. నేను మరవలేదండి. ఏ అంశాలు అయితే చెప్పారో, ఏదైతే అడిగారో వాటి అన్నిటి కొరకు నేను ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి కలుసుకుందామండి. దేవుడు మేలు చేసి మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.